వీకెండ్స్ వస్తే మాత్రం మా ఇంట్లో పని అంతా కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంకా మా సున్నిది కూడా అక్కడే కాబట్టి తను వస్తుంది. అలానే మా నీలిమాకి బుడ్డోడు పుట్టాడు కాబట్టి ఇక్కడే ఉంటుంది. ఇంకా వీకెండ్స్ వచ్చాయంటే మేము అందరూ కలుసుకొని సోదేసుకోబోతుకి సరిపోతుంది. ఇంకా నాకు ఇంత చిన్న చెల్లి ఇంత చిన్న తమ్ముడు ఉన్నారంటే ఎవ్వరు నమ్మరు. వీళ్ళని చెల్లి తమ్ముడు అంటే నా ఏజ్ తగ్గుతుందేమో గానీ పెద్దయ్యాక వీళ్ళు నన్ను అక్క అని పిలవడానికి కూడా చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నాకు అంత ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇంకా మా బుడ్డోడికి బెడ్ సర్దేశారంటే వాడు స్లీప్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా మా దియాన్షి అయితే అల్లరి మొదలు పెట్టేసింది. వాళ్ళ మమ్మీ లేకపోతే చాలా సైలెంట్ గా ఉంటది గానీ వాళ్ళ మమ్మీ ఉందంటే మాత్రం ఫుల్ అల్లరి చేస్తది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఉందని ధైర్యం దానికి. మీకు అప్పుడు 50 రూపీస్ డ్రెస్ మీషోలో రివ్యూ చేసి చూపించాను కదా, అది మా దియా పాప కేసు చూపిద్దామని చెప్తే అస్సలు ఉంచుకోలేదు. బలవంతంగా వేసి ఫోటో షూట్ చేసేద్దాం అనుకున్నాం గానీ అస్సలు సహకరించలేదు. పెద్దదైపోయింది కదా, ఇంకా అంత ఎక్కువ యాక్టివ్ గా ఆడేసింది కాబట్టి మంచిగా స్లీప్ వేసేస్తుంది. అమ్మయ్య ఇద్దరు పిల్లలు పడుకుని పోయారు అనుకునే లోపే మా కన్నీగాడు మళ్ళీ లెగిశాడు. ఇంకా పిల్లలు ఉంటే హడావిడి తెలిసిందే కదా, మామూలుగా ఉండదు మరి. ఇంకా అప్పుడే మా మాయ కూడా వచ్చాడనమాట. ఇంకా మామ కూడా వచ్చాడు నన్ను తీసుకెళ్లిపోవడానికి. ఇంకా వీళ్ళతో మాట్లాడేసిన తర్వాత మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సరే టాటా.